నమస్తే అండి, నా పేరు బాలస్వామి. నేను సిఆర్డిఏ కమ్యూనికేషన్ టీమ్ అండి. ఇప్పుడు మనము జడ్జెస్ బంగ్లాస్ సైట్లో అయితే ఉన్నాము. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది మొత్తము 24 ఎకరాల విస్తీర్ణంలో అయితే కన్స్ట్రక్షన్ చేయబడుతుందండి. మొత్తము 36 బంగ్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేయబడుతున్నారు. దీంట్లో భాగంగా ఒక్కొక్కటి ఎంత ఉంటుంది ఏంటి అనేది చూసుకుంటే G+1 ఫ్లోర్స్తో అయితే కన్స్ట్రక్షన్ చేయబడుతుంది. ఇది మొత్తము 2000 స్క్వేర్ యార్డ్స్ విస్తీర్ణంలో ఒక్కొక్క విల్లా అయితే కన్స్ట్రక్షన్ చేయబడుతున్నారండి. దీంట్లో భాగంగా మొత్తం బిల్టప్ ఏరియా వచ్చేటప్పటికి 7841 స్క్వేర్ ఫీట్స్తో ఒక్కొక్క విల్లాని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మొత్తం 35 విల్లాస్కి సంబంధించి స్ట్రక్చర్ వర్క్స్ అయితే అన్ని కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. అండ్ ప్యారలల్గా ఇంటీరియర్ వర్క్స్ జరుగుతున్నాయి అండ్ కాంపౌండ్ వాల్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇంకా అవి కాకుండా ఇక్కడ వర్క్స్ ఏం జరుగుతున్నాయి ఏంటి అనేది ఇక్కడ మనకి డిప్యూటీ ప్రాజెక్ట్ మేనేజర్ గారు అయితే మన దగ్గర ఉన్నారు. నమస్తే అండి. నా పేరు నరసింహారావు. ఓకే అండి, ఇప్పుడు మనం జడ్జెస్ విల్లాలకు సంబంధించి మొత్తము 36 విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నామండి. దీంట్లో భాగంగా ఎన్ని విల్లాస్కి ఎక్కడెక్కడ వర్క్ జరుగుతున్నాయి, ఎంత ప్రోగ్రెస్లో ఉన్నాము, ఎప్పటికి కంప్లీట్ చేద్దామని టార్గెట్ పెట్టుకున్నారు? ఓకే సార్, మన టోటల్ 36లో ఇప్పుడు వచ్చేసి మొత్తము అవుట్ ఆఫ్ 36లో 27 బిల్డింగ్స్ ప్లాస్టింగ్లు ఇవన్నీ బ్లాక్ వర్క్లు ప్లాస్టింగ్లు మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక 15 బిల్డింగ్స్ ఆల్రెడీ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ పుట్టి వర్క్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. ఓకే. అలాగే నెక్స్ట్ ఈ టైల్స్ మార్బుల్స్ ఈ వర్క్స్ కూడా ఒక 5 బ్లాక్స్ 7 బ్లాక్స్ రన్నింగ్లో ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ 1.5 కిలోమీటర్ మనకు టోటల్ రోడ్ వర్క్ ఉంది. ఓకే. దాంట్లో 1 మీటర్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవచ్చింది. 1 కిలోమీటర్. ఓకే. ఇంకొక 1/2 కిలోమీటర్ చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు రోడ్డు విడ్త్ ఎంత ఉంటుందండి? 12 మీటర్స్ సార్. 12 మీటర్స్. ఇప్పుడు జనరల్గా మన వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. అమరావతి అనేది మనం ప్రపంచ దేశాలన్నిటితో ధీటుగా ఉండాలి అనే దాంతోనే మన సీఎం హానరబుల్ చంద్రబాబు నాయుడు గారి విజన్తో మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. మొత్తం రోడ్లో మనకి ఏదైతే ఉందో దాంట్లో కన్సీల్డ్ అయ్యే వస్తుంది. మొత్తం మనకి బయటకి ఎక్కడ ఏమి పైప్ లైన్ కానీ డ్రైనేజ్ వాటర్ కానీ డ్రైనేజ్ లైన్లు కానీ ఏమి మనకి టాప్లో ఎక్కడ కనిపించవు. ఓకే. ఇక్కడ కాంపౌండ్ వాల్స్ కూడా కాంపౌండ్ వాల్స్ జరుగుతుంది సార్. కాంపౌండ్ వాల్ మనకి మొత్తం 4.5 కిలోమీటర్స్ ఉంది. అవుట్ ఆఫ్ దాంట్లో 3 కిలోమీటర్ అటెంప్ట్ చేసాము. ఒక 1.5 కిలోమీటర్ ఉంది. ఓకే. ఇది కూడా ఈ మంత్లో క్లోజ్ చేస్తాం. ఓకే. ఇప్పుడు మొత్తం ఎప్పటికి కంప్లీట్ చేయాలని మీ మార్చి 30కి క్లోజ్ చేయాలని చెప్పేసి డే అండ్ నైట్ కంటిన్యూ 2 షిఫ్ట్లో వర్క్ చేస్తున్నాము. ఓకే. మా పైన ఏంటంటే ఆఫీసర్ సిఆర్డిఏ నుంచి మనకి ఏఈడిఈ సార్ కానీ సిఈ కానీ సిఈ సార్ కానీ ఎస్సీ గారు అందరూ మానిటర్ చేస్తున్నారు. కమిషనర్ గారు కూడా అప్డేట్ డైలీ ప్రోగ్రెస్ అయ్యింది అప్డేట్ చేస్తున్నాము. ఫాలోఅప్ చేస్తున్నారు సార్ కూడా చూస్తున్నారు. సేఫ్టీకి సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు? సేఫ్టీ పరంగా సార్ మనకి సేఫ్టీ కరెక్ట్గా చేస్తున్నాం సార్, మానిటరింగ్ చేస్తున్నాము. దాంట్లో కూడా మనకు కావాల్సినటువంటి మ్యాన్ పవర్ కానీ మనకి సేఫ్టీకి సపరేట్ టీమ్ ఉన్నారు. ఎక్కడ ఏమి ఇది లేకుండా వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అయ్యి మొత్తం చూస్తున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.